వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గ కొల్లిపర గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో వ్యవసాయానికి సంబంధించి కనీసం సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేకపోయిందని, కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు రైతులకు భరోసా కల్పించేందుకు 100 రోజుల్లోపే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మనోహర్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొల్లిపర ప్రాంతంలో భారీగా పంట నష్టం జరిగిందని, గత ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారానికంటే రెట్టింపు నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. వరి పంటకు 25,000, ఉద్యానవన పంటకు 35,000 పంట నష్టం అందించనున్నట్లు చెప్పారు. ఇటువంటి సంక్షోభంలో కూడా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి మనోహర్ వెల్లడించారు. వ్యవసాయంలో మహిళలను కూడా ప్రోత్సహించే విధంగా మండలానికి డ్రోన్లను అందించినట్లు చెప్పారు. ఈ డ్రోన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. ఒక కొల్లిపర మండలానికి సంబంధించి 10 డ్రోన్లు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలుత అధికారులతో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, తెనాలి ఏడీఏ ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో కనీసం పంట పొలాలకి అధికార యంత్రాంగం వచ్చి మీ దగ్గర సాయిల్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది, మనం పంట ఎటువంటి పంట వేసుకోవాలి, ఎటువంటి యూరియా వాడాలి, ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి అనే టెస్టింగ్ కూడా చేసుకోలేకపోయారు. శాంపుల్స్ పాపం తీసుకొచ్చారు. నాకున్న లెక్క దాదాపు 12 లక్షల శాంపుల్ తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు అందించినప్పుడు వాటి టెస్ట్ కూడా చేసుకోలేకపోయారు. అందుకనే రాబోయే ఖరీఫ్ మాసానికి సిద్ధమై ఎవరైతే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వం హడావిడిగా ఒక కార్యక్రమం తీసుకొచ్చి కొంతవరకు మీకు ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆయన సంతోషం, వాళ్ళు కూడా కొన్ని వివరాలు చెప్పారు. ఎవరైతే వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించాల్సిన అవసరం. మీరందరూ కూడా పాడి పరిశ్రమ గురించి మన ప్రాంతంలో చాలా ఎక్కువగా చేసేవాళ్ళం. అది చాలా తగ్గిపోయింది. నేను గతంలో కూడా మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను మీ అందరికీ కూడా ఇక్కడే ఈ కేంద్రంలోనే మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోమని చెప్పాను. గతంలో పాల వెలువ అన్న కార్యక్రమం చేశారు. ఎవరికైనా ఒక గేదె వచ్చిందా చేతులు లేకుండా అంటే ఏ ఒక్కరు కూడా చేతులు లేపలేదు. అది పాల వెలువ కాదు, పాపాల వెలువ అని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో 7 లక్షల గేదెలు కొని పంపిణీ చేశామని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు అడిగినా కూడా గేదెలు ఎక్కడ ఉన్నాయో, ఏమైపోయిందో అటువంటి వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఊహించని విధంగా మనకి పంట నష్టం జరిగింది. ఎప్పుడు లేని విధంగా మనకు అంత వర్షపాతం నమోదై చాలా మంది పాపం నష్టపోయారు. 3,353 ఎకరాలు కొల్లిపర మండలంలో మనకి పంట నష్టం జరిగింది. అందులో చాలా వరకు ఉద్యాన పంట. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన బకాయిలు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు. సో నిజంగా అసలు ఏమైనా కార్యక్రమం చేయగలుగుతామా? ఆర్థికంగా మనం ఇంత చెందికిపోయినప్పుడు ఏ విధంగా మనం మన ప్రజలకి మంచి కార్యక్రమం చేస్తామనే భావన, భయం, మా అందరిలో కలిగినప్పుడు లోతుగా మేము విశ్లేషిస్తే కొన్ని విషయాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొల్లిపర మండలంలో ఇక్కడ చాలా మంది మీ మహిళలు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఎక్కువగా మనకి ఉద్యాన పంటల్లో మనకి పసుపు వేసుకుంటారు, పసుపుతో పాటు మనం అరటి వేసుకుంటాం. ఈ రెండింటికి కూడా పంట నష్టం గతంలో మనకి ఇచ్చే దానికన్నా రెట్టింపుగా దాదాపు డబుల్ మనం ఇస్తున్నాం. అది నిజంగానే ఇంత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనకి ధాన్యంలో విషయంలో చెప్తున్నాం. ధాన్యం నష్టం జరిగిన కొంతమంది రైతులకి గతంలో 17,000 ఇచ్చేవాళ్ళు పంట నష్టానికి హెక్టార్కి. ఈ రోజున దాన్ని 25,000 రూపాయలకి పెంచాం. అదేవిధంగా పసుపు రైతులకి 17,000 ఉండేది, దాన్ని 35,000 రూపాయలకి పెంచాం. గతంలో 17,000 ఇచ్చేవాళ్ళం అరటికి, అది 25,000 రూపాయలు ఇస్తున్నాం ఈసారి. అది కూడా 30 చేశాం, 35. ఇంతమంది రైతాంగంలో ఎంతమంది మహిళా రైతులు దాంట్లో ఉన్నారని. ఎందుకంటే నిజంగా మనకి లక్క గ్రామాల్లో ఎక్కువగా కష్టపడింది మన మహిళా రైతులు. సుమారు 24 కోట్ల రూపాయలు మనం ఈ విధంగా లింకేజ్ ద్వారా మనం పంపిణీ చేయగలుగుతున్నాం అంటే చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే 63 కోట్ల రూపాయలు ఏదైతే టార్గెట్ ఇచ్చారో మనకి ఈ సంవత్సరం,
63 కోట్లు సరిపోదు. ఖచ్చితంగా 100 కోట్లు టార్గెట్ పెట్టుకుని చేద్దాం మనం ఈ సంవత్సరం. ప్రతి ఒక్క మహిళలకి మనం అందించే విధంగా, ఏ విధంగా మీరు ఇంతకుముందు మాట్లాడిన మహిళలు పాపం కష్టపడి వాళ్ళు ఏ విధంగా ఒక వ్యాపారం చేసుకుంటున్నారు, ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. వితిన్ 1 డేలో వారి డబ్బులు వారికి ఖాతాలో పడేటట్టుగా చేయాలి. ఆ విధంగా ప్రణాళిక ఉండాలి. రైతులకు ఎక్కడ అసౌకర్యం కలగకూడదు. మరి వారు అమ్ముకునేటువంటి ప్యాడీ విషయంలో ఏ విధమైనటువంటి మరి ఆదాయ పోవడాలు కానీ లేదా రైతులకి అసౌకర్యంగా ఉండే విధంగా ఉండటానికి వీలేదని యంత్రాంగాన్ని అందరినీ కూడా, రెవెన్యూ యంత్రాంగం, వ్యవసాయ యంత్రాంగాన్ని అందరినీ కూడా వారు మరి చైతన్యవంతం చేసి మరి నెక్స్ట్ రాబోయే చేతుల్లో ఒక వినూత్నమైన విధానానికి రూపకల్పన చేశారు. అది వారికి మరి మన రైతులందరి తరఫున కూడా, మా రైతు మహిళలు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి కర్తవ్యాలు తెలియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి యంత్రాంగం, వ్యవసాయం మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా రైతుల వద్దకు వెళ్ళాలి. ఇది గతంలో చేశాము, గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని మరి గత సెప్టెంబర్ బిగినింగ్ కూడా చేయాలి. అప్పుడు వరదలై రావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు 24వ తారీఖు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పట్టణంలోని మెయిన్ రోడ్ బంగారకోట్ల బజార్లో వాహనాల రద్దీ పెరిగిపోయిందని, వాహనాలు పెట్టుకోవడానికి ప్రత్యేక స్థలం చూపించాలని పలువురు పట్టణ వాసులు మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత శివాలయం నుంచి వీనస్ టాకీస్ సెంటర్ వరకు పర్యటించారు. కాల్వలో మురుగు ముందుకు కదలకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ఉంటుందని, కొత్త కాల్వలు నిర్మించాలని స్థానికులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలోని కాల్వలో పెద్ద ఎత్తున పుడికతీత పనులు నిర్వహించడంతో వర్షం నీరు వేగంగా పట్టణం వెలుపలకు చేరుతుందన్నారు. కమిషనర్ బండి శేషన, డిఎస్పీ జనార్దనరావు పాల్గొన్నారు. టూ వీలర్స్, 4 వీలర్స్, మన వెండర్స్ చాలా మంది బండి దోసుకొని దానివల్ల మీకు రోడ్ల మీద అంతా ఉన్న 30-40 అడుగుల రోడ్డు కూడా 15 తగ్గిపోతుంది. దాని మీద పెట్టి కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇవి మనం చేస్తేనే మనకి, ఎందుకంటే నేను 2004 చెప్తూనే ఉన్నాను, మేము 10 అడుగులు లోపలికి వచ్చి షాపులు కొట్టడం అనేది చాలా పొరపాటు. అది చేయకూడదు. రోడ్ వైడింగ్ చేస్తే ట్రాఫిక్ సమస్య పోతున్నా కూడా అది రాంగ్. దానివల్ల కాదు, ఇవి నియంత్రించుకోవాలి. ఇవి కొంచెం జాగ్రత్త. గాంధీ చౌక్లో వచ్చారు అందరూ, అందుకని అందరూ వచ్చి చూస్తున్నారు. పొద్దున ఒక ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది, దాదాపు 10 నిమిషాలు డిఎస్పీ గారి నుంచి పునాదులు గవర్నమెంట్కి ఇచ్చిన గవర్నమెంట్ బాధ్యత తీసుకునేది, ఏదైనా ప్రైవేట్ వ్యక్తి. ఇవాళే చెప్పాను, కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపల అయిపోయి చెప్పాను. ముందు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మనం భయపెట్టించి కనీసం కొన్నైనా మొదలు పెట్టేటట్టు ప్రయత్నం చేస్తాం. దాదాపు 4,000 మంది అట్లా మరి మీరు ఇంకా సీను మీద సార్ నేను చెప్పినా కూడా మీరు దాన్ని యాక్షన్ చేయకూడదు. నాకు మీరు ఎల్లుండి కదా వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయకపోతే పద్ధతే కాదు. అట్టించడు రావాలంట. ట్రాఫిక్ సమస్య అనుకుంటున్నారు, ట్రాఫికే కాదు అది. రోడ్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ రోడ్ నేరో. మీరు ఎలక్షన్ ముందు డేట్ బిలాంగ్ చేయకుండా వచ్చారు. మొత్తం తీసాను.
పార్టీ కార్యకర్త ఆయన పక్కన పెట్టండి. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లను శుద్ధి చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. సనాతన ధర్మాన్ని ఎవరూ అపహాస్యం చేయాలని చూసినా సహించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని తాము ఆందోళన చెందుతూ ఉంటే వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతుంది. దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లను శుద్ధి చేసి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మం జోలికి రావద్దని, తప్పు జరిగితే వైసీపీ నేతలు ఒప్పుకోవాలని, లేకుంటే తమకు సంబంధం లేదని చెప్పాలని అన్నారు. సనాతన ధర్మంపై తాను పోరాటంకు సిద్ధమైతే ఎవరూ ఆపలేరని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. లడ్డు అపవిత్రమైందని మాట్లాడుతుంటే నటులు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. సెక్యులరిజం వన్ వే కాదని 2 వే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ 2 వే, నాట్ 1 వే. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ 2 వే, ఇట్ ఈస్ నాట్ 1 వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, ఇచ్చినవాడిని నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర గ్రామంలో 24 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పొదుపు సంఘాలకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.